నల్గొండ జిల్లా మిర్యాలగూడ జనయత్రి ఫౌండేషన్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఒక పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. వివిధ రంగాలలో రాణిస్తున్న సుమారు 100 మంది మహిళలను ఆహ్వానించి ఘనంగా సన్మానించారు. జనయత్రి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ ఆధ్వర్యంలో కొనసాగిన ఈ కార్యక్రమంలో ఏఎస్ఐలు తబితాం గోపమ్మం, జనయత్రి ఫౌండేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మాదిహా ఫాతిమా, ఉపాధ్యక్షురాలు వరలక్ష్మి, జిల్లా ప్రధాన కార్యదర్శి తాజ్ బాబాలు పాల్గొని విభిన్న రంగాలలో విశిష్టమైన సేవలందిస్తున్న మహిళలను సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా హాజరైన ఏఎస్ఐలు తబితాం గోపమ్మలు మాట్లాడుతూ అన్ని రంగాలలో పురుషులతో పాటు ధీటుగా రాణిస్తున్న మహిళలు సామాజిక సేవా రంగాలలో కూడా ముందుండేలా వారికి సముచిత స్థానం కల్పిస్తున్నాం. జనయత్రి ఫౌండేషన్ కృషిని అభినందించారు. ప్రతి ఏటా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడమే కాకుండా ఆయా రంగాలలో రాణిస్తున్న మహిళలను గుర్తించి గౌరవిస్తూ ప్రోత్సహిస్తున్న డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం జనయత్రి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ మాట్లాడుతూ పురుషులతో పాటు ధీటుగా అన్ని రంగాలలో రాణిస్తున్న మహిళలు తమ ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించాలన్నారు. సమాజంలోని మహిళలందరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నప్పుడే పరిపూర్ణమైన ప్రగతి సాధ్యమన్నారు. కేవలం మహిళా దినోత్సవం రోజునే మహిళలను గుర్తించి గౌరవించడం కాకుండా ఇంట బయట ఆకాశమే హద్దుగా ఎదుగుతున్న ప్రతి మహిళను ప్రతిరోజు గుర్తించి గౌరవించుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. తమ జనయత్రి ఫౌండేషన్ ద్వారా 2 తెలుగు రాష్ట్రాలలో అందిస్తున్న విశిష్టమైన సేవా కార్యక్రమాలలో మహిళలు ఎంతో ముందంజలో ఉన్నారని వివరించారు. రీసెంట్గా మన షాబున్ నగర్లో ఒక పూర్ ఫ్యామిలీకి వాళ్ళ కన్స్ట్రక్షన్స్ వాళ్ళ ఇంట్లో కరెంటు ప్రాబ్లం వచ్చి మొత్తం బాయిల్ అయిపోయింది. వాళ్ళకు కూడా చాలా సహాయం చేశారు సార్. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఆ విషయంలో కూడా ఎవరు ముందుకు రాలేదు రాజకీయ నాయకులుగా, కానీ సార్ ముందుకు వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేయడం జరిగింది. సో నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. సార్గా కోరుకుంటున్నాను. న్యూట్రిషన్ పరంగా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సార్కి వెన్నుముక మేడమే. థ్యాంక్ యూ మేడం. మేడం కూడా చాలా సార్కి సపోర్ట్గా ఉంటారు. ఈ రోజులలో భర్తలు ఎక్కడికైనా వెళ్ళాలంటే భార్యల పర్మిషన్ ఉండాలి కంపల్సరీ. కానీ ఆ భార్యలు ఏం చేస్తారు, అవసరమా మనకెందుకులే వదిలే అని అనేవాళ్ళే చాలా మంది ఉన్నారు. కాకపోతే మన మేడం అలా కాకుండా ఓకే నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, ఎలాంటి హెల్ప్ అయినా చేయి అని మేడం సార్కి చాలా సపోర్టివ్గా ఉంటారు. చాలా థ్యాంక్ యూ మేడం. ఇలాంటి ఈ విషయంలో కూడా మిమ్మల్ని చాలా అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. దెన్ నెక్స్ట్ వన్ ఆఫ్ ద స్కూల్ ప్రిన్సిపల్ మేడం. బయట కానీ మాతో నేను ప్రిన్సిపల్ లాగా కాకుండా ఒక ఫ్రెండ్ లాగా బిహేవ్ చేశారు. వీఆర్ వెరీ ప్రౌడ్ టు అవర్ మేనేజ్మెంట్ బికాస్ అందులో వర్క్ చేస్తుంది. సో మేడం జనయత్రి ఫౌండేషన్లో కూడా ఒక మెంబర్గా ఉంటూ సోషల్ వర్కర్లో కూడా చేస్తూ మేడం కూడా ఎవరికి సహాయం కావాలన్నా అందుబాటులో ఉంటారు. థ్యాంక్ యూ మేడం. అండ్ అలాగే ఏఎస్ఐ షీటింగ్ గోపమ్మ మేడం గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాం మేడం. మా తరఫున మా అందరి తరఫున జనయత్రి ఫౌండేషన్ తరఫున మహిళా దినోత్సవం శుభాకాంక్షలు మేడం. దినోత్సవం పురస్కరించుకొని మా జనయత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న మహిళా మనులు, మహిళా రాణులు అందరినీ కూడా ఒక వాట్సాప్ ద్వారా ఆహ్వానించి ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా ఒక గొప్ప స్థానంలో ఉన్నటువంటి మిరాల వాస్తవ్యులు మన మిరాల షీటీ ఏఎస్ఐ డాక్టర్ గారు, మా సోదరికి సమాధానాలు, అదేవిధంగా రీసెంట్గా ప్రమోషన్ బై ఏఎస్ఐగా ప్రమోషన్ సాధించేటువంటి గోపక్క గారికి కూడా మా ఫస్ట్ కార్యక్రమం ఇచ్చారు. వారికి మా కార్యక్రమానికి మేడం మీరు ఖచ్చితంగా రావాలి అని చెప్పి మా మిత్రుడు నా క్లాస్మేట్ ఏఎస్ఐ భిక్ష వారు కూడా మన తర్వాత షీటింగ్ ఏఎస్ఐగా ఉండే వారు రీసెంట్గా వారు కూడా ఎస్ఐగా పదవి పొందడం జరిగింది. ఈ సందర్భంగా వారికి కూడా అభినందన తెలియజేస్తాను. అదేవిధంగా ఈరోజు కార్యక్రమానికి మా జనయత్రి ఫౌండేషన్కి బ్యాక్ పొందినటువంటి నా సక్సెస్కి ప్రధాన కారణం మా హార్ట్బీట్ అంటే మా మధ్య ఫాతిమా గారు. ప్రతి మగాడు ఇంకా ఆడవారి హస్తం అని చెప్పి నాకు నిజం చెప్పినటువంటి మా మహిళ నా లైఫ్ పార్ట్నర్ మరియా గారికి, మరి అదేవిధంగా ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి నా సోదరి సమాధానాలు లోకల్ క్యారలిక్ కాన్సెప్ట్స్ నిర్వాహకురాలు వరలక్ష్మి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి పిలువలను వచ్చిన ప్రతి ఒక్క మహిళా సోదరులందరూ కూడా నా తరఫున
మరియు మా జనహిత ఫౌండేషన్ తరఫున ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ కార్యక్రమానికి వచ్చిన అందరూ కూడా ప్రతి ఒక్కరు వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్నారు. అంగన్వాడీ వర్కర్స్, ఆశా వర్కర్స్, మహిళలు. రీసెంట్గా మన మిరంగా వాస్తవులు వారు పథకం సాధించే తెలిసి వారికి ఈ ఉమెన్స్ డే సందర్భంగా వారికి ప్రత్యేక అభినందన తెలియజేస్తాం. అదేవిధంగా యోగా సెంటర్ లోకల్ మనకి ఇంకా లోకల్లో పతంజలి నిత్య యోగా సాధన చైతన్య నగర్లో వాళ్ళు కూడా యోగా వాళ్ళు సూర్యాపేటలో పోటీలు జరిగింది. అందులో ఇక్కడ యోగా సెంటర్ నిర్వాహకులు ఈ కార్యక్రమాన్ని పిలవలసిన అక్క మా సోదరి సమాజాలు సరితమ్మ గారికి మరియు గోపతి గారికి మరియు నా లైఫ్ పార్ట్నర్ మహిళా ఫాతిమా గారికి, నా సోదరి సమాజాలు వరలక్ష్మి గారికి, నా మిత్రుడు నల్గొండ జిల్లా జనహిత ఫౌండేషన్ కార్యదర్శి తాజ్బాబు గారికి, మీ అందరికీ కూడా మరొకసారి ఉమెన్స్ డే శుభాకాంక్షలు. ఇంతమంది మహిళల్ని ఇక్కడ గ్యాదర్ చేసి ఇంతమంది మహిళలకు సన్మానిస్తున్నటువంటి జననేత్రి ఫౌండేషన్ నిర్వాహకులు మునీర్ సార్ గారికి హృదయపూర్వక నమస్కారాలండి. అయితే ఇంకో విషయం ఏంటి అని అంటే, నేనైతే అతిథిగా ఇంతవరకు ఎప్పుడు రాలేదు. ఫస్ట్ టైం ఎప్పుడు స్టేషన్లో పంచాయతీ చేయడం, ఏమి చేయడం తప్ప ఎప్పుడూ నేను మాట్లాడలేదు. ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను. ఒకటి, మనము ఫస్ట్ నుంచి వంటింట్లో నుంచి బయటికి వచ్చి ఇప్పుడు సమాజంలో అనేక సమస్యల మీద పోరాడుతున్నాం. మనం ఈ సమస్యల్లో మనం పోరాడుతూనే ఉన్న సమస్యల్లో కూడా మనకు చిన్నపిల్లల నుంచి కాలేజ్ స్టూడెంట్స్ నుంచి చాలా వరకు పైశాచిక ఆనందం పొందడానికి చాలామంది ఉంటూ వాళ్ళని వేధిస్తూ ఉన్నారు. కాబట్టి అట్లాంటి వాళ్ళకి గుణపాఠ నేర్పడానికి మీరు మీ ఏరియాలలో మీరు వెళ్ళే మీటింగ్లలో వాళ్ళ పేరెంట్స్ని పిలిచి ఖచ్చితంగా వాళ్ళకి కరాటే కానీ బాక్సింగ్ కానీ ఏదో ఒకటి వాళ్ళ ఆత్మరక్షణ కోసం ఖచ్చితంగా నేర్పించమని చెప్పేసి, స్కూల్ టైంలో వాళ్ళ టైం ఉండదని చెప్పేసి అంటారు. కానీ సమ్మర్లో సమ్మర్ క్యాంపులు పెడుతున్నారు కాబట్టి ఆ సమ్మర్ క్యాంపులో పంపించి వాళ్ళ ఆత్మరక్షణ కోసం ట్రైనింగ్ నేర్పించమని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ప్రత్యేకంగా షీటి మిర్యాలగూడ నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. జననేత్రి ఫౌండేషన్ ఏర్పాటు చేసే ప్రతి ఈవెంట్కు నేను అటెండ్ అవుతున్నాను. ఏ చిన్న అవకాశాన్ని కూడా మునిపోరు. మరీ ముఖ్యంగా మహిళల గురించి అనంటే ఇంకెంత ఉంటుందంటే, ఒక 2 రోజులు నిద్రపోకుండా ఇక కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు. కారణం ఆయన పెంపకం అనుకుంటున్నాను. దానికి మూల కారణం ఈ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అమ్మగారు ఇక్కడ లేకపోవచ్చు, కానీ మీ ద్వారా మేమందరం కలిసి అమ్మకు చెప్తున్నాము హ్యాపీ ఉమెన్స్ డే. అదే ఆ పెంపకంతోనే అమ్మ పెంచిన ఆ మంచి భావాజాలంతోనే మంచి సహధర్మచారిని పొందినరు. అందుకు మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఏ కార్యక్రమం ఎంత వెచ్చించినా ఇది ఎందుకు చేస్తున్నావు అంటూ అడగదు, ఎంకరేజ్ చేస్తారు వాళ్ళ సహధర్మచారి మదిహ. అందుకు మనమందరం చాలా సంతోషించాలి. ఇక ఏది చేసినా మీరు చేయండి మేము ఎంటుంటామంటారు. వీళ్ళిద్దరూ కూడా వరలక్ష్మి అండ్ బ్రదర్ అసలు ఎంత అంటే, ఏ ఈవెంట్కైనా కైరళి స్కూల్ వాడుకోండి, మేము వస్తాం. వాళ్ళతో పాటు వాళ్ళు ఎంత వర్క్ చేస్తారు, వీళ్ళు భార్య భర్త కూడా అంతే వర్క్ చేస్తారు. తాజ్ బాబా అయితే ఇక ముందుండే నడుస్తుంటారు. ఎక్కడ మేము ఏదో చేసినట్టుగా మమ్మల్ని మాత్రం సింహాసనం మీద కూర్చోబెట్టినట్టుగా కూర్చోబెడతారు తీసుకొచ్చి. మొన్ననే మీరు ఇచ్చిన ఒక కొటేషన్ చూశాను, అమ్మ ఒడిని మించిన సింహాసనం ఏదైనా ఉంది. బాగా టచ్ అయింది నాకు అది. నిజంగా అమ్మ ఒడి మించిన సింహాసనం ఏ సింహాసనం ఉండదేమో, ఏ పదవికి ఇచ్చిన సీటు అది కాదు. ఆ స్వేచ్ఛ, ఆ ధైర్యం అనేది ఒక మహిళల ఒడిలో కూర్చున్న పిల్లలకు మాత్రమే దొరుకుతుంది. అది గొప్ప కొటేషన్. నేను బాగా ఓన్ చేసుకున్నాను, బాగా నచ్చింది కూడా. ఇలాంటి వాటితో మనల్ని ఎంకరేజ్ చేస్తున్న జనేత్రి ఫౌండేషన్కు కృతజ్ఞతలు తెలియజేస్తూ, కరీంనగర్ స్పోర్ట్స్ మీట్ జరిగింది మాకు పోలీస్ వాళ్ళకి. అందులో మేము కబడ్డీలో సిల్వర్ మెడల్ సంపాదించినాం అన్నమాట. వాళ్ళకి ఇప్పుడు సన్మానం చేస్తున్నారు. మురళీ సార్ గారికి నమస్కారాలు తెలియజేస్తున్నారు, ప్రత్యేక నమస్కారాలు. మహిళా దినోత్సవం, మహిళా దినోత్సవం, అమ్మల అక్కల చెల్లిల బిడ్డల మసలుకునే మహిళలకు మహావందనం. స్త్రీ జాతికి నవజ్యోతికి శుభవందనం. అభివందనం అభివందనం.
మహిళా దినోత్సవం మహిళా దినోత్సవం రాణి రుద్రమ్మ ఝాన్సీ లక్ష్మి మగువ మాంచాలల కిరణ్ బేడి ఇందిరా సరోజిని దుర్గల సమరం సాగించిన సహనశీలురైన కనిపించే నడిపించే స్త్రీమూర్తికి వందనం ఆటలైన పాటలైన ధీటుగానే ఎదుర్కొనే పోటీతత్వానికి సాటెవ్వరు మహిళలకు పోటీతత్వానికి సాటెవ్వరు మహిళలకు మహిళా దినోత్సవం మహిళా దినోత్సవం అమ్మల అక్కల చెల్లిల బిడ్డల మసలుకునే మహిళలకు మహావందనం స్త్రీ జాతికి నవజ్యోతికి శుభవందనం అభివందనం అభివందనం మహిళా దినోత్సవం మహిళా దినోత్సవం సీతా అనసూయ అరుంధతి అహల్య ధ్రువ తారకలై వెలిగే మన దేశపు హృదిలో మన భారత మాతల అచ్చ తెలుగు తల్లిలా శరచంద్రికల వలె వెలుగును మహిళా కిరణం జగతినంత నడిపిస్తూ జయములు పొందే మహిళల జయకేతనం ఈ పర్వదినం మహిళల జయకేతనం ఈ పర్వదినం మహిళా దినోత్సవం మహిళా దినోత్సవం అమ్మల అక్కల చెల్లిల బిడ్డల మసలుకునే మహిళలకు మహావందనం స్త్రీ జాతికి నవజ్యోతికి శుభవందనం అభివందనం అభివందనం మహిళా దినోత్సవం మహిళా దినోత్సవం మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా పరుగులు తీస్తావు ఇంట బయట అలుపని రవ్వంతా అననే అనవంట